జరుగుతుందని చెప్పడం జరిగింది. దానికన్నా అన్న విషయం చెప్తామని రావడం జరిగింది. ఇదే కాకుండా మామూలుగా సొంతం చాలా విషయాల్లో చాలా బాగా చేసుకుంటాడు. అలాంటి వ్యక్తులు ఇలాంటి లైన్స్ క్లబ్ చైర్మన్గా ఇప్పుడు ప్రతినిధిగా ఉండడం వల్ల ఇంకా సేవలు ఎక్కువగా జరుగుతుంది. కానీ వాళ్ళకి ఏంటంటే కేవలం ఆలోచన ఒకసారి ఇస్తాడు. అది ఎలా ఉండాలంటే తర్వాత చేయగలిగితే అది ఆ ప్లాన్ అనేది ఉండాలి. అంటే అది ఏం పని చేయాలా, ఎలా చేయొచ్చు, ఇంకా ఏమైనా లాస్ట్ టైం కూడా నేను వస్తానంటే ఒక మెడికల్ సైడ్ కాకుండా పేదవాళ్ళ ఎడ్యుకేషన్ సైడ్ కూడా చేస్తే బాగుంటుందన్నా. అన్న ఎట్లా చేశారని తెలియదు చేశారు లేకుండా మెడికల్ కాకుండానే ఎడ్యుకేషన్ ఫీల్డ్ కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయగలిగితే బాగుంటుందని ఇవ్వడానికి కాబట్టి వాళ్ళ రామకాలు ఉంటాయి. కాబట్టి ఆ బయట నుంచి కూడా అలాంటి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మన ఇంటర్ కాలేజీలోనే మనకి ముందు అమ్మాయి చాలా ప్లేస్ రావడం జరిగింది. అలాంటి వాళ్ళు చాలా మంది పేద కూర్చుని కూడా బాగా చదువుతున్నారు, చాలా మంది ఉన్నారు. అలాంటి కూడా వాళ్ళు సర్వీసింగ్ ఆలోచించుకుంటున్నా మేడం అందరికీ యాక్టివ్ వేదిక ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అన్నదాన విశేషిస్తాం రావడం జరిగింది. కొద్దిగా వేరే బాగుంది. థ్యాంక్స్ అలా ఆలోచించి ఒక ఎలా ఉండాలని అవకాశం నాకు ఇక్కడికి వస్తే మీ డెవలప్మెంట్ ఏం చేస్తారని చెప్తూ నెక్స్ట్ వాళ్ళకి ఆర్డర్స్ ఇంతకన్నా బాగా చేయగలిగి ఉండాలా. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు మహిళా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విషయం కూడా మన రంగారెడ్డి గారు చాలా క్లుప్తంగా చెప్పారు. లయన్స్ క్లబ్ అంటే లయన్స్ క్లబ్ రీకోటలో మనవాడు ఉండేవాళ్ళంతా కూడా సార్ మాకు డబ్బులతో సమస్య లేదు, టైం సమస్య. అందరూ కూడా బిజినెస్ చేసేవాళ్ళే ఒక 1 hour 2 hours నుంచి కూర్చుంటే కూడా మాకు టైం అయిపోతా ఉంటుంది. అంత తప్పించి మీకు అందరూ కూడా ఏమి చెప్పి తీర్మానం చేసి అమౌంట్ అడిగినా ఏం చెప్పినా కూడా అందరూ కూడా ఓకే అంటారు. ఫోన్ పే కూడా దాంట్లో సమస్య లేదు. ఒకటి సర్వీస్ కూడా నెలకు 1 రోజు 2 రోజుల కంపల్సరీ కూడా మీటింగ్ పెట్టుకుంటూ కూడా వస్తారు. అందరూ కూడా సర్వీస్ చేస్తాము. దాంట్లో డౌట్ లేదు. కంటిన్యూగా ఒక గైడెన్స్ కావాలని గైడ్ చేస్తామని ఒకసారి ఏం చెప్పాను. ఈరోజు మీరందరూ ఈ క్లబ్ మెంబర్లందరూ నేను ఒప్పుకున్న బాధ్యతను అప్పగించగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు సాధించినప్పుడు ప్రపంచంలో మనకి ఇంతకన్నా కావాలని ఏమి ఉండదు. కాబట్టి లైట్స్ క్లబ్ ముఖ్యంగా గ్రామాల్లో వెళ్ళేటప్పుడు మనం ఏమి చేసామనేది ముఖ్యం కాదు, మనం ఏమి సాధించామనేది ముఖ్యంగా మనకు కావాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ప్రకారం చేయాలనుకున్నప్పుడు ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్లానింగ్ యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ తీసుకొని మనం దాన్ని పంక్చువల్గా అప్డేట్ చేసుకోగలిగితే వీ కెన్ రీచ్ ద మైండ్. అది ఎంత కష్టమైనప్పటికీ వీ కెన్ రీచ్ ద గోల్ అండ్ వీ కెన్ అచీవ్ ద సక్సెస్ అని కూడా మేము
అదేవిధంగా అదేవిధంగా మన ఆర్టీ రీజన్ చైర్పర్సన్ లోకేష్ గారు అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ చైర్పర్సన్ సత్యాగ్రహ ధీరజ్ గారు కిందకి దించు